హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఈ మాసిక శివరాత్రి జూలై 23న వచ్చే ఈ మాసిక శివరాత్రికి శివుడికి ఎలా పూజ చేయాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. జూలై 23న మాసిక శివరాత్రి సందర్భంగా ఇది చాలా పవిత్రమైన తిథి. ఇది దేవాతి దేవుడు మహాదేవునికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ఒకటి. చాలామంది భక్తుల నుండి నాకు ఈ తిథి ఇంట్లో ఎలా చేసుకోవాలి అని చాలా ప్రశ్నలు వచ్చాయి. సో మనం ఈ వీడియోలో మాసిక శివరాత్రి యొక్క ప్రాముఖ్యత, వ్రత విధానం అంటే ఉపవాసం ఎలా చేయాలి, శివ పూజ విధానం, అలాగనే ఏ మంత్రాలు మనం చెప్పాలి, అలాగే శివదానం ఎలా చేయాలనేది ఇవన్నీ చాలా సులభంగా మీకు వివరించబోతున్నాను. దయచేసి చివరి వరకు చూడండి. భగవంతుడు స్వయంగా ఈ శివరాత్రి రోజున ఉపవాసం చేసి భక్తితో పూజ చేసిన వారికి అన్ని దోషాలు తొలగిపోతాయి, ధనం, ఆరోగ్యం, భక్తి మరియు శాంతి ప్రసాదిస్తాడని వాగ్దానం చేశాడు. ఈ రోజున ఆరుద్ర నక్షత్ర సంయోగనం వల్ల ఇది మరింత పవిత్రంగా మారింది. ఈ నక్షత్రం రెండు ముఖ్యమైన విషయాలను సూచిస్తుంది: మనోకామన పూర్తి, సంకల్పం సిద్ధి. ఆధ్యాత్మిక శక్తుల్లో మార్పు, మన జీవితంలో మార్పు కోసం ఉత్తమ సమయం. మనం ఈ వ్రతాన్ని రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి, పూర్తిగా ఉపవాసం ఉండడం. రెండోది సగం ఉపవాసం ఉండడం. ఫస్ట్ పూర్తిగా ఉపవాసం ఉండడం అనేది నేర్చుకున్నాం. ఉదయం సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం అంటే 23 మార్నింగ్ నుంచి 24th మార్నింగ్ వరకు ఇది ఫుల్ ఉపవాసం. అలాగనే ఈ హాఫ్ ఉపవాసం ఏమిటంటే 23 ఉదయం నుంచి 23 సాయంత్రం వరకు ఉన్న సమయాన్నే సగం ఉపవాసం అని అంటారు. ఈ ఉపవాసం సమయంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, అన్నం తినకూడదు. పండ్లు, మిఠాయిలు, పలహారం తీసుకోవచ్చు. సాయంకాలం పూజ తర్వాత కటిక ఉప్పుతో చేసిన అన్నం అంటే సాల్ట్ కాకుండా రాక్ సాల్ట్ చేసిన అన్నం అయితే తీసుకోవచ్చు. ఈ మెత్తగా ఉండే సాల్ట్తో చేసిన పదార్థాలు అయితే తీసుకోకూడదు. మనం శివ పూజ ఎలా చేయాలనేది చూద్దాం. ఈ శివ పూజ చేసే విధానం మనం సంధ్యాకాలంలో మొదలు పెట్టాలి. అంటే సూర్యాస్తమయ సమయం అప్పుడు మనం ఈ శివ పూజ అయితే స్టార్ట్ చేయాలి. జూలై 23న సూర్యాస్తమయం సమయం 6:37 అంటే 5:37 నిమిషాల నుంచి 7:37 నిమిషాల వరకు ఈ పూజ అయితే మనం ఈ 2 గంటల లోపు అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం పూజలో కావాల్సిన వస్తువులు అయితే చూద్దాం. శివలింగం లేదా త్రిశూలం, ఈ రెండు ఉన్నా ఓకే, ఒకటి ఉన్నా ఓకే. అలాగనే జలాభిషేకం కోసం శుభ్రమైన నీరు, బిల్వపత్రం ఒకవేళ మీ దగ్గర లేకుంటే మీ దగ్గర అన్కుక్డ్ రైస్ అంటారు, అంటే వీటిని రా రైస్ అంటే మనం బియ్యం ఉంటాయి కదా అవి. అలాగనే పంచామృతం, ఇవి ఉన్నా లేకున్నా పర్వాలేదు. ధూపం, దీపం, నైవేద్యం. ఫస్ట్ మనం ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో శివలింగాన్ని ఉంచి ఫస్ట్ మనం ఆ శివలింగానికి జలాభిషేకంతో అయితే స్టార్ట్ చేయాలి. జలాభిషేకం చేసేటప్పుడు మనం ఈ మంత్రం అయితే పఠించవలసి ఉంటుంది. ఆ మంత్రం ఏమిటంటే నమ శంభవాయ చ మయోభవాయ చ, నమ శంకరాయ చ మయస్కరాయ చ, నమ శివాయ చ శివాతరాయ చ మంత్రం అయితే మనం జపించవలసి ఉంటుంది. అది ఈ యొక్క మంత్రం యొక్క అర్థం ఏమిటంటే శంభాన్ని కలిగించేవాడు అని అర్థం. మయోభవ అనుగ్రహదాత, శంకర మంగళదాయకుడు, మయస్కర శాంతిదాయకుడు, శివ శంభకరుడు, శివాతర శివుడిలో శ్రేష్ఠుడు అని అర్థం. ఈ జలాభిషేకం అనేది పాలతో అయినా చేయొచ్చు, నీళ్ళతో అయినా చేయొచ్చు, అది మీ ఇష్టం. తర్వాత మనం మీ దగ్గర బిల్వపత్రం ఉంటే బిల్వపత్రం సమర్పించవచ్చు, లేకుంటే అన్కుక్డ్ రైస్ అంటే ఆ బియ్యమైనా మనం సమర్పిస్తూ ఈ మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుంది. లక్ష్మస్త్యానుతో స్పనం మహాదేవస్య చ ప్రియం బిల్వవృక్షం ప్రయచ్చామి ఏక బిల్వం సమర్పణం. ఈ మంత్రాన్ని అయితే మనం ఈ బిల్వాష్టం లేదా అన్కుక్డ్ రైస్ సమర్పించేటప్పుడు అయితే చెప్పవలసి ఉంటుంది. అది ఈ మంత్రాన్ని అయిపోయిన తర్వాత మనం మీ దగ్గర జపమాల కానీ లేకుంటే మీ మనసులో 108 సార్లు ఈ యొక్క మహామృత్యుంజయ మంత్రం కాకుండా లౌకిక మృత్యుంజయ మంత్రం అని ఉంటుంది. ఈ మంత్రం ఎవరైనా ప్రచురించవచ్చు. అని 108 సార్లు అయితే చెప్పవలసి ఉంటుంది. ఈ మంత్రం ఏమిటంటే ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ఈ మంత్రం ద్వారా మనకు ఆరోగ్యం, ధనం, సంతానం, శాంతి, అడ్డంకులు తొలగిపోయి ఆ మహాదేవుని యొక్క కృపకు మీరు చాలా దగ్గరగా అయితే చేరుతారు. మంత్రోచ్చారణ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇప్పుడైతే ధ్యానం స్టార్ట్ చేయాలి. ధ్యానం అనేది లైక్ ఒక 5 minutes 10 minutes అయితే మీరు
ఉండొచ్చు. దానికి ఒక ఆసనం ఉంటుంది. అది ఏమిటంటే ఎడమ చేయి మడమపై ఉంచి దాని మీద కుడి చేయి ఉంచండి, 2 బొటన వేలు కలిపి ఉంచండి. నేను మీకు ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ప్రాంప్ట్ చేస్తున్నాను, అలాగైతే చేయాలి. ఈ ధ్యాన సమయంలో మనసులో ఓం నమః శివాయ ఈ మంత్రాన్ని ఓన్లీ బయటకు కాకుండా లోపలే మనసులో ఉచ్చరించవలసి ఉంటుంది. ఒక శ్వాస చక్రం కనీసం 3 సార్లు మంత్రం జపించండి. ఇలా ధ్యానం చేసిన తరువాత మీరు ఆ శివునికి నైవేద్యము హారతి సమర్పించవలసి ఉంటుంది. నైవేద్యం అనేది మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఉంచండి, పండ్లు లేదా పలహారం లేదా బెల్లం ఏమైనా. అట్లాగనే కర్పూర హారతి స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత మీరు ఈ పూజను కంప్లీట్ చేయవచ్చు. ఈ విధంగా మీరు మాసిక శివరాత్రి రోజున భక్తిపూర్వకంగా శివుని పూజించి జలాభిషేకం చేసి మంత్రాన్ని జపించి ధ్యానం చేసి మహాదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.